ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలని, ఈ చల్లని ప్రశాంత వేళ ఒక చల్లని మాట నేను మీకు చెప్పాలని, మీ హృదయాలను కదిలించి మీ హృదయాలను ఆనందపరిచే ఒక మంచి మాట చెప్పాలని మీ వద్దకు వచ్చాను. ఈరోజు మీకు ఒక గ్రాటిట్యూడ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. కృతజ్ఞతా భావము. కృతజ్ఞత చూపించే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు, ఫెయిల్యూర్గా ఉంటారు. కనుక ఈరోజు నేను చెప్పే అటువంటి ఈ మాటను మీ హృదయంలో ఉంచుకోండి. ఎందుకంటే కృతజ్ఞత చూపడం చాలా మంచిది. కృతజ్ఞత చూపడం వలన మనకు ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయము చేసినటువంటి వ్యక్తి ఆనందపడే విధంగా మనం చూపేటువంటి కృతజ్ఞత ఉంటుంది. కనుక ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, మీరు ఆ వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక వ్యక్తి సహాయం చేయడం వల్ల మనము ఒక స్టేటస్లోకి వస్తే, లేదా ఒక మెట్టు పైకి వచ్చి మన జీవితంలో మనము అందలాలెక్కినట్లయితే, లేదా పైకి వచ్చినట్లయితే, లేదా ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చినట్లయితే, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మొదటి మెట్టు అయినటువంటి మీ స్థితిని, మీకు సహాయం చేసినటువంటి వ్యక్తిని ఏనాడు మరచిపోకూడదు. అర్థం చేసుకోండి, మన జీవితంలో మనము మర్చిపోలేని వ్యక్తులు ఇద్దరుంటారు. ఒకటి మనకు సహాయం చేసి ఆపదలో ఆదుకున్నటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు కీడు చేసి మన ఎదుగుదలకు అవరోధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరిని మనం ఏనాడు మర్చిపోము. అయితే ఇక్కడ మనము మరవకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శత్రువునైనా మర్చిపోవచ్చు కానీ మనకు సహాయం చేసినటువంటి వ్యక్తిని ఏనాడు మరిచిపోకూడదు. చూడండి, నేను మీకు ఒక చిన్న విషయము, ఒక చిన్న సంఘటన నేను మీకు తెలియజేస్తాను. నా జీవితంలో జరిగినటువంటిది నేను మీకు తెలియజేస్తాను. విషయం ఏంటంటే, ఒక అబ్బాయి నా చేతిలో ఉన్నప్పుడు తన తల్లి తన కుమారుని నా చేతికి అప్పగించి, అయ్యా నా కొడుకును నీ చేతికి ఇస్తున్నాను, అతన్ని ఒక మంచి ప్రయోజకునిగా చేయి అని ఎప్పుడైతే నాకు చెప్పిందో, నేను అతన్ని టేకప్ చేసి, నేను అతని పట్ల ఒక మంచి సద్భావం కలిగి, అతడు ఒక స్టేటస్కి వచ్చేసరికి, ఒక స్టేజ్కి వచ్చేసరి దాకా మేము అతనికి తోడుగా ఉన్నాం. అతనికి అన్ని విషయాలలో సహాయం చేశాం. ధన సహాయం చేశాము. ఒకవేళ అతనికి ఏదైనా అవసరమై ఉంటే ఆ ఆర్థిక అవసరతలు కూడా మేము తీర్చాం. కానీ అతడు పెరిగి పెద్దవాడై మంచి విద్యను అభ్యసించి మంచి జ్ఞానవంతుడై అతడు సంపాదించే స్థితిలోకి వచ్చాడు. ఎంత అంటే ఒక ధనవంతునిగా అతడు ఎదిగి ఉన్నాడు. ఈ సమయంలో అతన్ని చూసి మేమందరం సంతోషపడ్డాం, అతన్ని మంచిగా పలకరించడం ప్రారంభించాం. కానీ ఒకానొక టైంలో నాకే చాలా ఆర్థిక అవసరత ఏర్పడి, నేను ఒకరోజు అతన్ని అడిగాను, నాకు కొంత అమౌంట్ అవసరం ఉన్నది, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు సహాయం చేయి, నేను మరలా నువ్వు ఇచ్చినటువంటి ధనమును తిరిగి నీకు మరలా ఇస్తానని చెప్పాను. సో అతడు ఏమన్నాడు తెలుసా? ఓకే, నేను నీకు ఇప్పుడు సహాయం చేయగలను, కానీ మరి తిరిగి మరలా నేను ఏమని అడగాలి? నీకు ఇచ్చిన ధనము లేదా అప్పును నాకు ఇయ్యమని, నాకు తీర్చమని నేను ఏ విధంగా అడగాలి? నేను నిన్ను అడగలేను గనుక నేను నీకు సహాయం చేయలేను అన్నాడు. చూడండి, చాలా బాధాకరమైనటువంటి విషయం. చూడండి, మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇతడు ఎంత కృతజ్ఞతాహీనుడు. ఎవరికి అక్కరకు రానటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అక్కరకు రాని చుట్టము మొక్కితే వరం ఇయ్యని దేవుడు అవసరం లేదు అంటారు. ఈరోజు చూడండి, ఒక వ్యక్తికి అవసరం వస్తే ఆదుకునే అటువంటి పరిస్థితులు ఈ రోజులలో లేవు. అందుకని నేను అంటున్నాను, ఏదైతే అంతరించిపోతున్నదో దాన్ని మనం పునరావృతం చేయాలి. అందుకని మేలు చేయుటలో విసుకవద్దు.
నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చేయి జాచి నిన్ను అర్థించినప్పుడు వారికి నువ్వు సహాయం చేయకపోవడం కూడా అది ఒక పాపమే. కనుక నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా అతనికి నువ్వు సహాయము చెయ్యి. అతడు నిన్ను సహాయం చేయమని అడుగుతున్నాడు అంటే అతని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావంటే అతడు నాకు సహాయం చేయగలడు అన్నటువంటి నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా నువ్వు ఉండకూడదు. అంటే నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నావని ఆయన తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాడు. చూడండి, ఎవరికైనా మనం సహాయం చేస్తే సహాయం చేసిన వాడు మర్చిపోవాలి, దాన్ని పొందుకున్నవాడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే కృతజ్ఞత అనేది చాలా అవసరం. కృతజ్ఞత చూపడం చాలా మంచిది. కృతజ్ఞత చూపడం వలన సహాయం చేసిన వ్యక్తి సంతోషపడతాడు. చూడండి, ఎవరైనా మీకు సహాయం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళను హానర్ చేయండి, వాళ్ళని సత్కరించండి, వాళ్ళని సన్మానం చేయండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు, వాళ్ళు ఎంతో ఆనందపడతారు. కనుక ప్రియమైన వారలారా, ప్రియమైన బిడ్డలారా, మీరెవరైనా కావచ్చు, మీరందరూ మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరో ఎప్పుడో ఎక్కడనో ఉంటారు. వాళ్ళని ఏ రోజు కూడా మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి నీ స్నేహితుడు కారణం కావచ్చు, లేకపోతే నీ సహోదరుడు కారణం కావచ్చు, లేకపోతే నీ బంధువులు నీకు తోటిగా ఉన్నవాళ్ళు సహాయం కావచ్చు. కనుక వాళ్ళనందరినీ నువ్వెప్పుడు మర్చిపోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు వాళ్ళను హానర్ చేయి, గౌరవించు, వారికి కృతజ్ఞతలు చెప్పి వారికి నీవు ప్రత్యుపకారం చేయుటకు నువ్వు సిద్ధముగా ఉండు. ఓకేనా? అప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ శుభము.